నమస్తే. తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిర. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివర్లో కోలుకుని లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 117, నిఫ్టీ 41 పాయింట్లు లాభపడ్డాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో 600కు పైగా పాయింట్ల నష్టాలను చవిచూసింది. చివర్లో కోలుకుని 117 పాయింట్ల లాభంతో 75,318 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 41 పాయింట్ల లాభంతో 23,659 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30లో రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, ఇండిగో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బీఈఎల్, టెక్ మహీంద్రా, ఇటర్నల్, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టాలు చవిచూశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 96.83గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $109 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ $4,491 వద్ద కొనసాగుతోంది.